హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద కంపెనీ ఉంది పిల్లలు. ఆ కంపెనీలో ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. ఆ కంపెనీకి ఆయనే పెద్ద. తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ సిన్సియర్గా వర్క్ చేస్తున్నారా లేకపోతే ఎవరైనా కూడా మోసం చేస్తున్నారా తెలుసుకోవడానికి ఆయన ఒక ఆలోచన చేశాడు. అదేంటంటే 1 మంత్ వరకు ఎవ్వరికీ తెలియకుండా ఒక పనోడిలాగా ఆ కంపెనీలో తిరుగుతూ అక్కడ ఫ్లోర్ క్లీన్ చేస్తూ డస్ట్బిన్స్లో ఆ చెత్త అంతా కలెక్ట్ చేసి హౌస్ కీపింగ్ వర్క్ చేయడానికి నిర్ణయించుకున్నాడు పిల్లలు. అప్పుడు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారో నాకు అర్థమవుతుంది అని అనుకుని నెక్స్ట్ రోజు మామూలుగా హౌస్ కీపింగ్ చేసే వాళ్ళు వేసుకునే యూనిఫామ్ వేసుకొని ఒక చీపిరి కట్ట తీసుకొని సైలెంట్గా ఊడుస్తూ ఉన్నాడు పిల్లలు. ఆ రోజు కంపెనీకి వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా కొత్తగా వచ్చాడు మన కంపెనీకి, ఏ పని దొరకలేదు పాపం, మన కంపెనీలో పని చేస్తున్నాడు అని చెప్పి అతన్ని చాలా ఎగతాళిగా చూస్తూ ఉన్నారు పిల్లలు. కొంతమంది అయితే బాబు ఇట్రా, అక్కడ తుడు, ఇక్కడ క్లీన్ చేయి అని పనులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఏంటి పొద్దు పొద్దున ఇక్కడిక్కడ క్లీన్ చేస్తున్నావు, ఈ టైంకల్లా నేను వచ్చేస్తానని నీకు తెలీదా, నేను వచ్చేసరికి నా టేబుల్ అంతా క్లీన్ చేయాలని తెలీదా నీకు, తొందరగా వెళ్ళి టేబుల్ క్లీన్ చేయి అని కొంతమంది తిడుతున్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పిల్లలు. కానీ అదే కంపెనీలో ఒక అక్క ఉంది. ఆ అక్క పేరు ఎమిలీ. చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ మీద అక్కకు చాలా కనికరం ఉంది. అందరూ ఆ అంకుల్ని ఎగతాళి చేస్తుంటే వాళ్ళ మీద కోపపడి ఈ అక్క ఏమనిందో తెలుసా, ఎందుకు అతన్ని అంత తక్కువగా చూస్తున్నారు, మనం కూడా ఒకప్పుడు అలాంటి పొజిషన్లో నుంచి వచ్చిన వాళ్ళమే, ఈరోజు మనం ఒక స్థితిలో ఉన్నామని మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని అలా చూడొచ్చా, తప్పు కదా, ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, అతను కూడా మనలాంటి ఒక ఉద్యోగే అని అందరికీ ఆ అక్క సమాధానం ఇచ్చింది. లంచ్ టైంలో ఈ ఎమిలీ అక్క ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ గారు భోంచేశారా, ఇదిగోండి తీసుకోండి అంకుల్ అని అక్క దగ్గర ఉన్న లంచ్ బాక్స్లో ఉన్న కొంత ఫుడ్ అంకుల్తో షేర్ చేస్తూ ఉంది. అంకుల్ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పుడప్పుడు వాటర్ తెచ్చి ఇవ్వడం, జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యం జాగ్రత్త అని ధైర్యం చెప్పడం, అంకుల్కి డబ్బులు అవసరమేమో అని ఆలోచించి అప్పుడప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ ఆ అంకుల్కి ఇస్తుండేది పిల్లలు. ఈ అక్క తప్ప ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అంకుల్ని చాలా హీనంగా తక్కువగా చూస్తూ ఎగతాళి చేస్తూ నవ్వుకుంటుండే వాళ్ళు పిల్లలు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇక అంకుల్ అనుకున్న టైం ముగించబడింది. ఆ కంపెనీ ప్రెసిడెంట్ సడన్గా ఒక ఇమ్మీడియట్ మీటింగ్ అరేంజ్ చేశాడు పిల్లలు. అమ్మో, ఈరోజు మన ప్రెసిడెంట్ గారు మీటింగ్కి వస్తున్నారని మంచి డ్రెస్లు వేసుకొని బాగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసారు పిల్లలు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ గారు సూట్ వేసుకొని ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు ఆయన అన్నాడు, హలో ఎవ్రీబడి, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. గత నెల రోజులుగా నేను మిమ్మల్ని అందరినీ టెస్ట్ చేస్తున్నాను. మీకు ఆ విషయం తెలుసా, మీరు ఎలా పని చేస్తున్నారో, మీ పనిలో ఎంత నమ్మకంగా ఉన్నారో మిమ్మల్ని అందరినీ నేను 1 మంత్ పరీక్షించాను అని చెప్పాడు పిల్లలు. వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి ఏం అర్థం కాలేదు. అదేంటి మనందరినీ పరీక్షించాడా, 1 మంత్ నుంచి మన ప్రెసిడెంట్ గారు మన కంపెనీకే రాలేదు, ఎక్కడి నుండి పరీక్షించాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు పిల్లలు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ మధ్య మన కంపెనీలో హౌస్ కీపింగ్ వర్క్ చేయడానికి ఒక అతను వచ్చాడు కదా, అతనితో మీరు ఎలా డీల్ చేశారో నేను బాగా గమనిస్తున్నాను అని అన్నాడు పిల్లలు. అప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఓహో, అంటే మొన్నటిదాకా ఒక హౌస్ కీపింగ్ వర్క్ చేసే ఒక అతను వచ్చాడు కదా, మొత్తం మాప్ పెట్టాడు, క్లీన్ చేశాడు, ఆయనతో మనం ఎలా ప్రవర్తిస్తే కంపెనీకి నమ్మకంగా చేయకపోవడం ఏంటి, ఆయనతో మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత అని అందరూ అనుకుంటున్నారు పిల్లలు. అప్పుడు ఆయన సడన్గా ఒక మాట చెప్పాడు, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇంతకీ ఆ హౌస్ కీపింగ్ చేసింది ఎవరో తెలుసా, నేనే మిమ్మల్ని అందరినీ టెస్ట్ చేశాను అని అన్నాడు పిల్లలు. అందరూ షాక్ అయిపోయారు. అమ్మ బాబోయ్, మామూలుగా పని చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడని అనుకున్నాం, కానీ మన ప్రెసిడెంట్ ఇలాగా వచ్చాడా, అయ్య బాబోయ్, మేము ఎలా బుక్ అయిపోయామో అని అందరూ కంగారు పడుతున్నారు పిల్లలు. అప్పుడు ఆయన అన్నాడు, మీ అందరినీ టెస్ట్ చేశాను, మీలో చాలామందికి మీ శాలరీని బట్టి గర్వం ఉంది, మరికొంతమందికి హిపోక్రటిక్ లైఫ్ ఉంది, అంటే మీరు నేనున్నప్పుడు ఒకలాగా చేస్తున్నారు,
చేస్తున్నారు, నేను లేనప్పుడు ఒకలాగా చేస్తున్నారు. కొంతమంది టైం పాస్ చేస్తున్నారు, కొంతమంది మీకంటే తక్కువ జీతంతో పనిచేస్తున్న వాళ్ళని చాలా చీప్గా చూస్తున్నారు. మీ బిహేవియర్ని బట్టి నేను ఒక విషయాన్ని నిర్ణయించుకున్నాను. అదేంటంటే ఇప్పటి వరకు ఈ హౌస్ కీపింగ్ పర్సన్తో ఎవరైతే కనీసం గౌరవం లేకుండా బ్రతికారో వాళ్ళందరూ ఈ రోజు నుంచి ఈ కంపెనీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అమ్మో, అంటే మా జాబులన్నీ పోయాయా సార్ అని అంటుంటే, ఎస్, మీ జాబ్స్ అన్నీ పోయాయి. ఇలా గర్వంగా పనిచేసే వాళ్ళు నా కంపెనీలో అస్సలు అవసరం లేదు. అంతేకాదు మరొక విషయం మీకు చెప్పాలి, మీ అందరిలో ఎంతో ప్రేమగా వ్యవహరించిన ఎమిలీని ఈరోజు మన కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ని చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో కైండ్గా నా పట్ల బిహేవ్ చేసింది, నాకు డబ్బులు ఇచ్చింది, నాకు ఫుడ్ పెట్టింది, నాకు మధ్య మధ్యలో వాటర్ కూడా తీసుకొని వచ్చింది. ఎంత కైండ్గా తను సర్వ్ చేసిందో నేను చాలా దగ్గరగా ఎమిలీని చూశాను. అందుకే తన బిహేవియర్ నాకు బాగా నచ్చింది. పనేముంది, ఈరోజు కాకపోతే రేపైనా నేర్చుకుంటుంది. మనసు చాలా గొప్పదని తెలుసుకున్నాను. కాబట్టి ఈ రోజు నుండి మన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మిస్ ఎమిలీ అని చెప్పి అనౌన్స్ చేశారు. వావ్, ఎంత గ్రేటర్ కదా పిల్లలు. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న హెల్ప్సే రేపొద్దున మనకు అవి ఎంత గ్రేట్ బ్లెస్సింగ్స్గా ఉండబోతున్నాయో. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ స్థితిని బట్టి మనం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. కొన్నిసార్లు స్కూల్లో కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ చాలామంది పిల్లలు అందరు ఫ్రెండ్స్కి గొప్పలు చెప్పుకుంటారు. మా ఇంట్లో రిమోట్ కంట్రోల్ కార్ ఉంది తెలుసా, మా ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నాయో, మా డాడీ పెద్ద ఆఫీసర్, మాకు బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి, మాకు పెద్ద బిల్డింగ్ ఉంది అని చాలామంది డబ్బులను బట్టి వాళ్ళ పొజిషన్ని బట్టి మేము చాలా గ్రేట్ అని చెప్పుకుంటారు. కానీ పిల్లలు, మనం ఎంత గ్రేట్గా ఉన్నా మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారికి మనం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళని హృదయపూర్వకంగా మనం ప్రేమించగలిగితే ఆ కైండ్నెస్ వల్లే దేవుడు మనల్ని గొప్ప స్థితిలో పెడతాడు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా యేసయ్య తన శిష్యులతో వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అదేంటంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారట. అందులో ఒక అతను పరిసయుడు, ఇంకొక అతను సుంకరి. పరిసయుడు ఎవరు అంటే బైబిల్లో ఉన్న లాస్ అన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, ఇతను సుంకరి. అంటే రోమా గవర్నమెంట్ మరి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అక్కడున్న లోకల్ పీపుల్నే వాడుకునేవారు. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ రోమన్ గవర్నమెంట్ తరపున పనిచేస్తున్నందుకు అందరికీ వీళ్ళంటే చాలా కోపం. మనోళ్ళయ్యుండి వాళ్ళ తరపున మనం ఎందుకు పనిచేయాలని అందరూ వాళ్ళని ద్వేషించేవాళ్ళు. వాళ్ళు కూడా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుండేవాళ్ళు. వాళ్ళు సుంకరులు. వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉన్నారు పిల్లలు. అందులో పరిసయుడు ఉన్నాడు కదా, నేను అన్నీ ఫాలో అయిపోతున్నాను, నేను ఇక ఫాలో అవ్వాల్సింది ఏది లేదని గర్విస్తూ ఉండేవాడు. పిల్లలు, దేవుని మందిరం లోపలికి వెళ్ళి దేవునితో మాట్లాడకుండా బయట ఎక్కడో ఉన్న సుంకరి వైపు చూస్తూ, ప్రవ్వా నేను ఆ సుంకరిలాగా లేను, నేను ఎంత బాగున్నానో తెలుసా, నేను వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటాను, నేను నీకు ఇచ్చే విషయంలో సూపర్గా ఉంటాను, పుదీనా జీలకర్ర సోంపులో కూడా నేను 10% ఇస్తాను, నీ వాక్యాన్ని బాగా పాటిస్తున్నాను, నేను ఆ సుంకర్లాగా లేను. చూసావు కదా ఆ సుంకర్ చూడు, వాడు పాపి, వాడు దొంగ, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఎంతమందినో బాధ పెడుతుంటాడు, నన్ను చూడు నేనైతే అట్లా లేను అని తన గురించి తాను దేవుని దగ్గర గొప్ప చెప్పుకుంటున్నాడు. పిల్లలు, మన దేవునికి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? మనమే కాదు, మన హృదయం లోపలున్న ఆలోచనలు కూడా యేసయ్యకు తెలుసు. అలాంటిది యేసయ్యకు తన గురించి చెప్పుకోవాల్సిన అవసరత లేదు కదా. పిల్లలు, మనం ప్రేయర్ చేసేటప్పుడు మన విషయాలు దేవునికి చెప్పాలి, లేదా దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. అంతేకాని వేరే ఒకళ్ళ లైఫ్తో మన లైఫ్ని కంపేర్ చేసుకుంటూ నేను ఎంత గ్రేటో అని దేవుని దగ్గర చెప్పుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. పిల్లలు, మన దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆయన పరిశుద్ధత ముందు ఎవ్వరం నిలబడలేం. పిల్లలు, అంత హోలీ గాడ్ మన దేవుడు. అయితే ఆయన దగ్గర మనం నిలబడి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఈ పరిసయుడు ఏం
చెప్తున్నాడు, నేను అట్లా చేశాను, నేను ఇట్లా చేశాను, నేను అందరికీ హెల్ప్ చేస్తాను, నా మనసు చాలా మంచిది, నేను చాలా స్పిరిచువల్ అని పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి అయితే లోపలికి వచ్చే ధైర్యం లేక బయట దూరం నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం సరిపోక బాధపడుతూ కన్నీళ్లతో అడుగుతున్నాడు, దేవా నేను ఎన్నో తప్పులు చేశాను, అన్యాయంగా చాలా మంది దగ్గర డబ్బులు తీసేసుకున్నాను, నేను చాలా తప్పు చేశానయ్యా, నేను నీ ముందు నిలబడటానికి నేను సరిపోను ప్రవ్వా, అర్హత లేనోన్నయ్యా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నేను పరిశుద్ధంగా జీవించినందుకు సిగ్గుపడుతున్నాను ప్రవ్వా, నన్ను క్షమించవా అని తన పాపముల విషయంలో దేవుని సన్నిధిలో కన్నీళ్లతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. పిల్లలు, నిజంగా ఆ రెండు ప్రార్థనల గురించి ప్రభు చెప్తూ అన్నాడు, వీరిద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడో తెలుసా? బయటున్న సుంకరి ప్రార్థన విన్నాడు కానీ లోపలున్న పరిసైని ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పాడు. నిజమే కదా, కొన్నిసార్లు మనం చేస్తున్న భక్తిని బట్టి మనం గర్విస్తుంటాం, మన డబ్బును బట్టి గర్విస్తుంటాం, మన టాలెంట్స్ని బట్టి గర్విస్తుంటాం. ఒకవేళ నాకు మ్యూజిక్ బాగా ప్లే చేయడం వచ్చు అన్నంత మాత్రాన ప్లే చేయడం రాని వాళ్ళు ఏం తక్కువ కాదు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఇచ్చాడు. నువ్వు క్లాస్లో ఫస్ట్ అయి ఉండొచ్చు, సరిగ్గా చదవనంత మాత్రాన ఎందుకు పనికిరాడు అనటానికి వీల్లేదు. ఖచ్చితంగా అతడు ఇంకొక చోట మంచి టాలెంటెడ్ పర్సన్ అయి ఉంటాడు. పిల్లలు, అందుకే మనం ఏదో గొప్ప పనులు చేస్తున్నామని వేరే ఒకరిని తక్కువగా చూడటం ఎప్పుడు చేయకూడదు పిల్లలు. అంతేకాదు, దేవుడు మనం చేసే పనుల కంటే మన మనసును చూస్తాడని ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సుంకరి హార్ట్ఫుల్గా ప్రేయర్ చేశాడు, అందుకే దేవుడు అతన్ని యాక్సెప్ట్ చేశాడు. సో ఈ లెసన్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామనంటే, మన దేవునికి కావాల్సింది మన హృదయం. కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఇష్టమైన దానిగా మార్చుకుందాం. అంతేకాదు పిల్లలు, పరిసేయుడు చేస్తున్న పనులను బట్టి చాలా గర్వంగా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. కానీ సుంకరి తాను చేసిన పాపములను బట్టి ఎంతో తగ్గించుకొని, ప్రభా నాకు అంత అర్హత లేదు, నాకు అంత ధైర్యం లేదు అని తగ్గించుకొని ప్రేయర్ చేస్తున్నాడు. చెల్లి, తమ్ముడు, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడట. ఎవరైతే హంబుల్గా ఉంటారో దేవుడు వారిని గొప్ప స్థితిలో పెడతాడు. పిల్లలు ఇందాక మనం చూసాం కదా, ఎమిలీ అక్క ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా హౌస్ కీపింగ్ పని చేస్తూ అక్కడంతా క్లీన్ చేస్తూ ఊడుస్తున్న అంకుల్ పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తించిందో, అక్క యొక్క హ్యూమిలిటీని బట్టి ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యింది. అంటే మన స్థితిని బట్టి మనం గర్వించకూడదని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకున్నాం. అంతేకాదు, మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. కాబట్టి స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, సండే స్కూల్లో కానీ, నువ్వెక్కడికి వెళ్ళినా, నీకెన్ని టాలెంట్స్ ఉన్నా, నీవన్నీ చేయగలిగినా గర్వం అనేది మన లైఫ్కి రాకుండా జాగ్రత్త పడితే హ్యూమిలిటీతో ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. బైబిల్లో హంబుల్గా ఉన్న దానియేలుని విడిచిపెట్టలేదు, హంబుల్గా ఉన్న గొర్రెల కాపరైన దావీదును విడిచిపెట్టలేదు, హంబుల్గా ఉన్న ఎస్తేర్ను దేవుడు విడిచిపెట్టలేదు, హంబుల్గా ఉన్న మేరీ మదర్ ఆఫ్ జీసస్ను దేవుడు విడిచిపెట్టలేదు. ఎంతోమంది హంబుల్గా ఉండి దేవుని దగ్గర ఒక మంచి పొజిషన్ని సంపాదించుకున్నారు. చెల్లి, తమ్ముడు, మరి నీవు కూడా ఈ రోజు నుంచి హంబుల్గా ఉండి దేవుని నామానికి మహిమను తెస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఎమిలీ అక్క ఎంత తగ్గించుకొని తనకంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్న ఆ వ్యక్తికి హెల్ప్ చేయడం వల్ల ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఆ అక్క మారినట్లుగా మాకు నేర్పించారు. అలాగే హంబుల్గా ఉన్న సుంకరి ప్రార్థనని విన్నావు, కానీ తను చేస్తున్న పనులను బట్టి గర్విస్తూ నీ ముందు తన గురించి గొప్ప చెప్పుకున్న పరిసయ్యుని ప్రార్థన నీకు ఇష్టం లేదని ఈరోజు మాతో మాట్లాడావు ప్రభువా. నీకు ఇష్టమైన ప్రార్థన మాకు నేర్పించండి. మాకున్న టాలెంట్స్ని బట్టి, మాకున్న డబ్బును బట్టి మేము గర్వించకుండా దేవా, మేము తగ్గింపు కలిగిన మనసుతో దీనంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈరోజు ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి, తమ్ముడుకో హంబుల్గా ఉండే కృప ఇమ్మని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా?
యాకోబు 4:6. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మరోసారి నేర్చుకుందామా? జేమ్స్ 4:6, యాకోబు 4:6. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4:6. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. కంపెనీలో ఉన్న ప్రెసిడెంట్ ఎన్ని రోజులు ఆఫీసర్స్కి పరీక్ష పెట్టాలని అనుకున్నాడు? ప్రెసిడెంట్ పెట్టిన పరీక్షలో ఎవరు గెలిచారు? పరిసయుడు తన గురించి ప్రార్థనలో ఏమి చెప్పాడు? సుంకరి తనను గురించి ప్రార్థనలో ఏమి చెప్పాడు? దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? ఎందుకు?